గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర. ఓం గురుభ్యో నమ. సుమన్ టీవీ వీక్షకులందరికీ నా నమస్సుమాంజలి. మనం ఈ వీడియోలో అప్పులు తీరకపోవడానికి కారణం ఏంటి, అసలు అప్పులు అవడానికి కారణం ఏంటి అనేది తెలుసుకుందాం. ముఖ్యంగా వాస్తులో 4 దిక్కులు ఉత్తరం, తూర్పు, దక్షిణం, పడమర, అలాగే 4 మూలలు ఉంటాయి. ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం. అయితే ఇంటికి అష్ట ఐశ్వర్యాలు చేకూర్చేది ఈశాన్య దిశ అయితే అష్ట దరిద్రాలు చేకూర్చేది నైరుతి దిశ. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నైరుతి అనేది అసలు పూర్తిగా అప్పు రావడానికి కారణం ఈ రెడ్ జోన్. ప్రతి ఇంటికి కానీ, ఒక స్థలానికి కానీ, ఒక షాపు, దేనికైనా ఈ పడమర దక్షిణ కలిసి ఈ మూలని డేంజర్ జోన్, నైరుతి మూలని డేంజర్ జోన్. ఎందుకంటే దీనికి అధిపతి నివృత్తి అనే రాక్షసుడు, రక్త పిపాసి, అలాగే చెడు అలవాట్లు, చెడు అన్నిటికీ ఆలవాలమైన దుర్మార్గుడు అన్నమాట. అందుకే ఈ మూలని మనం ఎప్పుడు క్లోజ్ చేసుకునేదానికి మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి. దీన్ని మూసుకొంచాలి. అలాగే బరువుతో వాటిని తొక్కేయాలి. ఎందుకంటే రాక్షసుడు కాబట్టి ఇటువైపున బరువు అంచాలని చెప్తాం. ఎట్టి పరిస్థితుల్లో పైన రూమ్ కట్టాలంటే ముందుగా ప్రిఫర్ చేసేది ఈ మూలే. అలాగే ఇటువైపున క్లోజ్డ్ రూమ్స్ లేదా బెడ్రూమ్స్ ఇలాంటివే ప్రిఫర్ చేయాలి. ఇటువైపు హాల్స్ అవేవి కట్టడానికి వీల్లేదన్నమాట. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువైపు ద్వారాలు ఉంచకూడదు. అంటే ఈ మూల నుంచి ఈ పడమర దక్షిణలో 4వ వంతు భాగం దక్షిణ నైరుతి, పడమరలో 4వ వంతు భాగం పడమర నైరుతి, ఈ రెండు కలిసే మూలం అనేది. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఆ సుఖ సంతోషంతో ఉండాలంటే ఇటువైపున బరువు ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో ద్వారాలు ఉంచకూడదు. ఈ దోషాలు ఉండడం వల్ల ఏంటి ఇది. అలాగే ఈ మూల కూడాను మూల మట్టానికి సరిగ్గా సరిపోవాలి. పెంపు పనికిరాదు, తెంపు కూడా పనికిరాదు. అయితే ఎక్కువ మంది అప్పులు అవడానికి మూల కారణం ఇదే మూల. చాలా పల్లెల్లో పట్టణాల్లో కూడా చాలా ఇళ్ళకి ప్రహరీలు ఉండవు. ప్రహరీ లేని ఇంట్లోకి ఎక్కువగా ఏం జరుగుతుందంటే ఈ వీధి పోట్లకి గురవుతుంది ఇల్లు. ఎలా అంటే ఇటువైపున దక్షిణంలో రోడ్డు ఉంది అనుకోండి, వీళ్ళు ఏం చేస్తారు, ఇల్లుకి దక్షిణ రోడ్డుకి మధ్యలో ఒక అడుగు స్థలం ఉందంటే మట్టి అయిపోతుంది చెప్పి సిమెంట్ వేసి పామేస్తారు అనమాట, అటాచ్ చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో రోడ్స్ అటాచ్ చేయకూడదు. ఇటువైపు 100% ప్రహరీ ఉండాలి. ప్రహరీ లేని పక్షంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అట్లీస్ట్ ఫెన్సింగ్ అయినా పెట్టుకోవాలి, కానీ రోడ్డుకి ఎట్టి పరిస్థితుల్లోనూ అటాచ్ అవ్వకూడదు. ముఖ్యంగా ఈ మూల ఇటువైపు రోడ్డు వెళ్ళేటప్పుడు మనకి ద్వారం కావాలంటే ఇటువైపు ఈ ద్వారాలు అంటే ఉత్తర ఈశాన్యం నుంచి దక్షిణాగ్నేయం వరకు ఇలా ద్వారాలు ఉంచుకోవచ్చు. అలాగే తూర్పు ఈశాన్యం నుంచి పశ్చిమ వాయువు శుభకరం ఈ ద్వారాలు ఎవరైనా ఇవే ద్వారాలు ప్రిఫర్ చేస్తారు. ఇంకా కావాలనుకుంటే ఉత్తర వైపు పెట్టుకోవచ్చు, తూర్పు వైపు పెట్టుకోవచ్చు. కానీ ఈ రెడ్ జోన్ లో ఎట్టి పరిస్థితుల్లో ద్వారాలు ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోకూడదు. ఈ అంటే ఇంటికి ధనాన్ని తీసుకొచ్చేవి ఈ ద్వారాలు అయితే ఇంట్లో నుంచి ధనం బయటకు పోవడానికి ఈ ద్వారాలు ఉపయోగపడతాయి. మనం అప్పులవడానికి కారణం ఈ ద్వారాలు. ఎట్టి పరిస్థితుల్లో ఇటువైపు ద్వారాలు ఉంచకూడదు. అలాగే ఇటువైపు ఈ ఇంటికి స్థలానికి కానీ ఇంటికి కానీ రోడ్ అటాచ్ చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లో రోడ్డుకి ఇంటికి మధ్యలో ఖచ్చితంగా ఖాళీ మట్టి పోయడం కానీ లేదా ఫెన్సింగ్ పెట్టుకోవడానికి ఫెన్సింగ్ అవకాశం లేకపోతే అట్లీస్ట్ మట్టి పోసుకోవాలి, కానీ ఎట్టి పరిస్థితుల్లో రోడ్డుకి అటాచ్ చేయకూడదు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే నైరుతి దోషాలు వస్తాయి. నైరుతి దోషాలు అంటే అనారోగ్యం పాలవడం, మొండి వ్యాధులు, ఆ ఇంట్లో ఉన్న వారికి క్యాన్సర్, లేదంటే ఈ ఎయిడ్స్, లేదంటే అతి భయంకరమైన దీర్ఘకాల వ్యాధులు, కుష్టి వ్యాధి, ఇలాంటి అన్నిటికీ మూలం ఈ అటాచ్డ్ సిమెంట్ రోడ్లు. మీకు తెలుసలేదో ఒక పరిశోధనలో తేలింది ఏంటంటే క్యాన్సర్ వచ్చే వాళ్ళు మ్యాక్సిమం 80% వరకు ఈ నైరుతి అటాచ్డ్ సిమెంట్ రోడ్లే. మా పరిస్థితుల్లో తేలింది ఇది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో అటాచ్డ్ సిమెంట్ రోడ్లు ఉండకూడదు.
నెక్స్ట్ ఏంటంటే ఈ ఈ ప్రహరీలు కూడా కొంతమంది ఏం చేస్తారు, ఇటువైపు ఇక్కడ ప్రహరీకి ద్వారాలు పెడతారు. ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. అలా కొంతమంది ఏం చేస్తారంటే ఇంటికి ఈ ఈ దక్షిణాగ్నేయంలో ద్వారం పెడతారు. కానీ కొన్ని అవసరాలు ఇచ్చా, అంటే కొత్తగా కారు కొన్నారు లేదా కొత్తగా వాళ్ళ ఇంటికి ఏదో వెహికల్ కొన్నారు, వాటి కోసం ఏం చేస్తారంటే ఈ డోర్ ఎక్స్టెండ్ చేస్తారు. ఈ డోర్ ఎక్స్టెండ్ చేయడం వల్ల చాలా ఆ వెహికల్ ప్రమాదాలు జరగడం, యాక్సిడెంట్స్ జరగడం ఇలాంటివన్నీ జరుగుతాయి. వీళ్ళు ఏమనుకుంటారంటే కారు అచ్చలేదు అనుకుంటారు. కొత్త కారు కొన్నాం, అచ్చింది కారు కాదు, ఈ డోరు. ఎట్టి పరిస్థితుల్లో ఈ డోర్ అనేది దక్షిణంలోకి నైరుతిలోకి రాకుండా చూసుకోవాలి. అలాగే ఇంకేంటంటే చాలా మంది ఏం చేస్తారంటే ఇటువైపు ఖాళీ స్థలం ఉందని చెప్పేసి షెడ్లు వేస్తారు, బళ్ళు పెట్టుకోవడానికి, కార్లు పెట్టుకోవడానికి. ఇవి కూడా చాలా ప్రమాదకరం. అంటే ఇటువైపు తేలికొనుకో బరువు ఉండాలి. ఈ ఇల్లు 3 ఫ్లోర్లు వేస్తారు, ఇక్కడ చిన్న రేక్ షెడ్ వేస్తారు, బరువు అంటారు. అది ఎలాగవుతుంది బరువు? చాలా మంది దక్షిణ బరువు ఉండాలని చెప్పేసి ఇక్కడ బాత్రూమ్లు కడుతుంటారు, ల్యాబరేటరీలు. అవి ఇటువైపు అలాంటి చిన్న రూమ్లు ఏవి ప్రిఫర్ చేయకూడదు. ఈశాన్యంలో చిన్న గదులు ఉండాలి, నైరుతి వైపు పెద్ద గదులు ఉండాలి, మాక్సిమం బరువు ఉండాలి. అలాంటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ రేక్ షెడ్లు వేయకూడదు. దానివల్ల ఏంటంటే అప్పులు అయిపోయి ఫైనాన్షియల్గా చిదిగిపోతారు అన్నమాట. అలాగే ఇటువైపు కూడా ఉన్నాం, ఈ మూల ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి రేక్ షెడ్లు అలాంటివి వేయకూడదు. అలాగే కొంతమంది ఏం చేస్తారంటే ఇటువైపు మరుగుదొడ్లు, అంటే ఇప్పుడు మరుగు పారడానికి ఉండే దీనిపైనే రేకులు వేస్తుంటారు. వాటి వల్ల ఏంటంటే వీధి పోట్లు కూడా అవుతాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈ మూల వీధి పోట్లు లేకుండా, ఇటువైపు రోడ్లు లేకుండా చూసుకోవాలి. అలాగే మ్యాక్సిమం 100% ప్రహరీ ఉండాలి. అట్లీస్ట్ ఈ నైరుతి మూలను కవర్ చేసే వరకైనా ప్రహరీ ఎట్టి పరిస్థితులు ఉండేటట్టు చూసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో అప్పు అయ్యే ప్రసక్తి లేదు. అయితే కొంతమంది 100% నీట్గా ఇల్లు ఉంది కానీ మాకు అప్పులు ఉన్నాయి, తీయడం లేదు, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, మనశ్శాంతి లేదు అంటారు. అంటే ఇక్కడ ఇల్లు చక్కగా ఉన్నా వాళ్ళకి హెచ్చుదొడ్లు ఇక్కడ ఉండొచ్చు. వాటికి నైరుతి వీధి పోటు కానీ, నైరుతి రోడ్లు అటాచ్డ్ కానీ, నైరుతి చిన్న రేకులు కానీ, ఈ సన్షేడ్లు కానీ ఉండడం వల్ల చాలా సమస్యలు అనమాట. అవన్నీ సమస్యలు ఇంటిపైన చూపిస్తాయి. కాబట్టి ఈ ఇంటికే కాకుండా హెచ్చుదొడ్లు కూడా ఈ విధమైన నైరుతి దోషాలు లేకుండా చూసుకోవాలి. అంటే ఎట్టి పరిస్థితుల్లో అటాచ్డ్ సిమెంట్ రోడ్లు ఉండకూడదు, ఎట్టి పరిస్థితుల్లో ఇటువైపు తేలికైన రేక్ షెడ్లు ఉండకూడదు, ఇటువైపు ద్వారాలు ఉండకూడదు, ఇటువైపు నూతులు గోతులు ఉండకూడదు. ఇటువైపు నూతులు గోతులు ఉన్నట్లయితే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్లు రావడం, సడన్ చాలా యాక్సిడెంట్స్ జరగడం, పెద్ద పెద్ద యాక్సిడెంట్లు అంటే భారీ మూల్యం తెలుసుకోవాల్సి వస్తుంది. అంటే మన ఇంటికి ధనం ఈ మూల కాబట్టి ఈ మూల సమస్యలు వస్తే ధనం పూర్తిగా కోల్పోవడం, అలాగే అప్పుల భారీగా అప్పులు అయిపోవడం, ఇంకా దోషాలు బలంగా ఉంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇవి ఏవి లేకుండా చూసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్క తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ నైరుతి దోషాలు అనేవి ఈ పడమల వైపు కూడా ఎట్టి పరిస్థితుల్లో దోషాలు లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఈ పడమలకు అధిపతి కూడా వరుణుడు, చెప్పాం కదా. ఇతను కూడా భోగభాగ్యాలకి చక్కగా ఉంటే భోగభాగ్యాలు, లేకపోతే సునామీలు. వరుణుడు తెలుసు కదా, అంటే అతని వల్ల భారీ తుఫాన్లు, భూకంపాలు, సునామీలు అన్నిటికీ కారణం ఇతనే. ఇంట్లో అలాంటి ప్రమాదకరమైన పరిస్థితికి కూడా ఇతనే కారణం అవుతాడు, భోగభాగ్యాలు కూడా ఇతనే కారణం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పడమల దోషాలు కూడా లేకుండా చూసుకోండి. మీకు ఏ విధమైన అప్పు అయితే నన్ను అడగండి. నమస్కారం.